ఏఐఏడిఎంకేలో అయితే ఒక రకమైన చీలిక ఉన్నది. విజయ్కి మద్దతు ఇవ్వాలన్నటువంటిది దాదాపుగా 41 మంది ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. నిన్న 49 మందిలో 41 మంది సిద్ధమయ్యారు. 47 మందిలో 6 తప్ప మిగతా వాళ్ళందరూ అంటే 2/3 చీలిపోయే పరిస్థితుంది. ఈ సందర్భంలోనే వాస్తవంగా ఈ కథ పుట్టించారు ఏఐఏడిఎంకే ప్రభుత్వం అని. తద్వారా వాళ్ళు అవతలకి వెళ్లకుండా చూశారు. దాంతో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈలోపు ఇప్పుడు విజయ్కి సంబంధించిన మద్దతు విషయంలో వీళ్ళు వెళ్తారేమో అనేసి విజయ్కి అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని పాండిచ్చేరికి తరలించారు ఏఐఏడిఎంకే వాళ్ళు. ఆ పార్టీ నేత షణ్ముగం. ఏఐఏడిఎంకేలో గొడవలు పెరుగుతున్నాయి. ఏంటి, విజయ్ని మద్దతు ఇవ్వాలి అన్నటువంటి బ్యాచ్ ఒక పక్కన నడుస్తోంది. ఇది పెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశం అవుతుంది. అక్కడ ఏఐఏడిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రసక్తే లేదు. ఇది క్లియర్. రాబోయేటటువంటి రోజుల్లో కూడా అది స్పష్టత కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇంకా ఏం చేస్తారన్నటువంటిది చూడాల్సి ఉంది.